హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే మా మొబైల్ నుండే మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. బాలు స్వీట్స్ తీసుకొని వస్తాడు. నాన్న నాన్న ఎక్కడున్నావు? స్వీట్ మొండు నీకే పెట్టాలి, ఎక్కడున్నావు నాన్న అని చెప్పేసి సత్యం గురించి వెతుకుతూ ఉండగా ప్రభావతి అనుమానంతో, ఏయ్ ఆగరా, ఇప్పుడు స్వీట్స్ పంచుతున్నావేంటి? ఏదైనా విశేషం కూడా ఇప్పుడేమీ లేదు. అలాంటిది ఊరికి నే ఎందుకు స్వీట్స్ పంచుతున్నావు? నీకు పని పట లేదా అని అంటుంది. నువ్వుండమ్మా ముందు. అమ్మా నాన్న ఎక్కడున్నావు నువ్వు? రా నాన్న అని అనగానే, వస్తున్నాను రా బాలు, వస్తున్నాను. ఏంటి విశేషం? చాలా సంతోషంగా కనబడుతున్నావు. ఏమైందిరా అని అంటే, ఏమైందని అంటావేంటి నాన్న, నువ్వు తాతవి కాబోతున్నావు అని అంటే, నేను తాతనవ్వడం ఏంట్రా, ఇప్పుడు నేను మీకు నాన్ననే కదా అని అంటాడు. ప్రభావతికి గుండె జారిపోతుంది. వీడేమంటున్నాడో నాకు స్పష్టంగా అర్థమైపోతుంది. ఆ పూలమ్ముకునే అమ్మాయి నెల తప్పిందన్నమాట. అందుకనే వీడు ఇప్పుడు స్వీట్స్ పంచుతున్నాడు అని కోపంతో చూస్తూ ఉంటుంది. ఇక తర్వాత, నాన్న మీనా మీనా నెల తప్పింది, నేను తండ్రి కాబోతున్నాను, అప్పుడు నువ్వు తాతవే కదా అని అనగానే, ఏంటి నువ్వు తండ్రివి కాబోతున్నావా? అమ్మాయి ఎక్కడా, ఎంతకి ఎక్కడా అని చెప్పి చాలా సంబరంగా స్వీట్ తీసుకొని, ముందు నీకు తినిపించాలరా, నువ్వు తండ్రివి కాబోతున్నావు కాబట్టే అని ఇక బాలుకి తినిపిస్తాడు. ఇంకా తర్వాత ఇద్దరు తండ్రి కొడుకులు సంతోషంగా ఉప్పొంగిపోతారు. ఆ తర్వాత మాతాశ్రీ, ఇదిగో ఈ స్వీట్ తీసుకో అని చెప్పి ఇస్తాడు. ఆ స్వీట్ తీసుకొని నేలకేసి విసిరి కొడుతుంది. ఏమైంది ఏమైంది ప్రభా, వాడు ఎంతో సంతోషంతో స్వీట్ ఇస్తే దాన్ని నేలపాలు చేసావేంటి అని సత్యం అనడంతో, నిజం చెప్పేస్తే బాగోదు, వీళ్ళు బ్రతకనివ్వరు, ముఖ్యంగా సత్యం అయితే ఊరుకోడు అని గ్రహించిన ప్రభావతి, అంటే నేను షుగర్ పేషెంట్ని కదా, నా చేతికి స్వీట్ ఇస్తే ఎలా ఉంటుంది, అందుకని విసిరేశాను అని అంటుంది. అందుకేనా, లేకపోతే కడుపులో ఏమైనా అక్కసు పెట్టుకున్నావా అని సత్యం అంటాడు. అక్కసా పాడా, అక్కసు లేదు, చెల్లెలు లేదు, అందుకే అని అనగానే, మాతాశ్రీ అలా అయితే ఇంకో స్వీట్ తీసుకో అని అంటాడు. ఏంట్రా ఆట్లాటుగా ఉందా, షుగర్ పేషెంటుని అని తెలిసి కూడా స్వీట్ తీసుకోమంటావేంటి? ఇప్పటికే ఓ స్వీట్ కింద పడేశాను, మళ్ళీ తీసుకోమంటావేంటి అని అనగానే, మాతాశ్రీ నువ్వు నాకు జన్మనిచ్చిన తల్లివి, నా గురించి నువ్వు పట్టించుకోపోయినా నీ గురించి ప్రతిదీ నేను పట్టించుకుంటాను, నువ్వు నాతో మాట్లాడకపోయినా నీ గురించి అన్నీ నేను తెలుసుకుంటూనే ఉంటాను, అనుక్షణం నీ కోసమే ఆలోచిస్తూ ఉంటాను అని అంటూ ఉంటే, సరేలే కానీ ఇప్పుడు ఏంటంటావు అని కోపంగా అంటుంది. మాతాశ్రీ నీకు షుగర్ ఉందని తెలిసే నేను షుగర్లెస్ స్వీట్స్ తీసుకొచ్చాను, ఇవి ఎన్ని తిన్నా ఏమీ కావు సరేనా అంటూ ఇస్తాడు. ఇక తర్వాత ఆ స్వీట్ తింటూ ఉంటుంది. ఇంతలోపు ఇక కలలో నుంచి ఒక్కసారి మెలకు వచ్చి ఉలిక్కి పడుతుంది ప్రభావతి. ఇదేంటబ్బా, ఇప్పటి వరకు నా చేతిలో స్వీట్ ఉండాలి, ఆ స్వీట్ తింటున్నాను కదా, ఏడుస్తూ తింటున్నాను, స్వీట్ తింటున్నా కాకరకాయ తింటున్నంత చేదుగా ఉంది వార్త, ఏంటి నా చేతిలో స్వీటు మాయమైపోయింది, కొంపదీసి తినేసానా అని చేతిని అటు ఇటు తిప్పి చూసుకుంటూ ఉంటుంది. ఇంతసేపు నేను కలగన్నది కలన్నమాట, ఇది నిజం కాదు. అమ్మో ఉలిక్కి పడ్డాను. ఈ మీనా బాలు ఇద్దరు ఆషాఢమైన పుట్టింట్లో ఉండేసరికి నాకు ఏవేవో పిచ్చి కళలు పీడకలలు వస్తున్నాయి. అమ్మయ్య, ఇది కళ, ఇది నిజం కాదు కదా. వాడు ఏదో ఒకరోజు స్వీటు డబ్బా పట్టుకొని ఇలా వచ్చి మా అందరికీ పంచుతాడు. అలా జరగడానికి వీల్లేదు. ఇప్పుడే చెప్తాను, ఆ పార్వతమ్మకి దుమ్ము దులిపేస్తాను. నా కొడుకుని ఆషాఢంలో ఇంట్లో పెట్టుకుంటుందా, సిగ్గు శరం ఉండక్కర్లా అని చెప్పి ఇక ప్రభావతి ఫోన్ చేస్తుంది పార్వతమ్మకి. ఇక రాత్రి లైట్లు ఆపేసి పడుకుంటారు. ఆ టైంలో ఫోన్ మోగడంతో కంగారు పడిపోతుంది పార్వతమ్మ. అమ్మో, రాత్రి వేళ ఫోన్ మోగితే నాకు కంగారుగా ఉంటుంది, ఎవరికైనా తెలిసిన వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరిగిందేమోనని ఎప్పుడు భయంగా ఉంటుంది అని గుండె కొట్టుకుంటూ ఉండగా ఫోన్ తీస్తుంది. ఇక ప్రభావతి ఫోన్ చేయడంతో ఇంకా భయపడిపోతుంది పార్వతమ్మ. చూసావా అమ్మ మీనా, మీ అత్తగారు ఫోన్ చేస్తున్నారు, బాలు ఇక్కడ ఉన్నాడని తెలిసిపోయినట్టుందమ్మా, అందుకే ఫోన్ చేస్తుంది, నాకు చాలా కంగారుగా ఉంది,
ఇప్పుడు మీ అత్తగారికి నేనేం చెప్పాలి? ఆవిడ చెప్పినా అర్థం చేసుకోదు. ఆవిడ చిటపటలాడిపోతుంది, రుసరుసలాడిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలి అని అంటూ ఉండగా సుమతి, ఎందుకమ్మా అంత భయపడతావు? ఫోన్ ఎత్తు, మాట్లాడు. బాలు బావ ఇక్కడే ఉన్నాడని చెప్పు. ఎందుకంత భయపడిపోతావు? భయపడేంతకాలం ఎదుటి వాళ్ళని భయపెట్టాలని చూస్తారు. అయినా నువ్వు భయపడిపోయేంత తప్పు పని ఇప్పుడు ఏం చేశావు? బావ వచ్చి మేడ మీద పడుకున్నాడు. అయితే అది కూడా తప్పేనా? మన ఇంట్లో పడుకుంటే తప్పు, పైన పడుకుంటే ఏం తప్పు అని సుమతి అనడంతో, నీకేం తెలీదు, నువ్వు ఊరుకోవే. ఆ పిల్లనిచ్చిన దగ్గర ఎలా పడితే అలా మాట్లాడకూడదు, అందుకనే నేను భయపడుతున్నాను అని చెప్పి ఫోన్ లిఫ్ట్ చేసి, వదిన గారు ఇప్పుడు ఫోన్ చేశారు అని అనగానే, ఆహాహా ఏమి తెలియని నంగనాచిలా ఎలా మాట్లాడుతున్నావో. నా కొడుకెక్కడా, నా కొడుకెక్కడా? అక్కడే ఉన్నాడు కదా, బుద్ధి లేదా నీకు కొంచెం కూడా? వాడికంటే అన్నీ వదిలేసి తిరుగుతున్నాడు, నువ్వు కూడా వదిలేసావా? అల్లుడిని ఆషాఢం పూట ఇంట్లో పెట్టుకోవడానికి నీకు సిగ్గేయడం లేదు? వాళ్ళ నాన్నతో బాలు మాట్లాడుతుంటే నేను విన్నాను. అక్కడే ఉన్నాడు, అక్కడే తింటున్నాడు, అక్కడే పడుకుంటున్నాడు. వాడికి సిగ్గు లేకపోతే నీకైనా ఉండక్కర్లా? ఒంటి మీదకి ఏళ్ళు రాగానే సరికాదు, జ్ఞానం కూడా రావాలి, బుద్ధి కూడా తెలుసుకోవాలి, నలుగురు ఏమనుకుంటారో అన్న ఇంగిత జ్ఞానం తెలియాలి అని తిడుతూ ఉంటే, అయ్యో వదిన గారు, నేను బాలుని ఎంత వద్దన్నా ఇక్కడే ఉంటానన్నాడు. సరే పడుకున్నాడు కదా, తెల్లారి పంపించేద్దాము, ఇప్పుడు ఎందుకు ఇబ్బంది పెట్టడం అని ఊరుకున్నాను. అయినా ఇక్కడ ఇంట్లో ఏమీ లేడు, మేడ మీదే పడుకున్నాడు వదిన గారు అని చెప్తూ ఉండగా, ఏ మేడైతే మీ ఇల్లు కాదా? అదేమైనా పక్కింటి వాళ్ళదా, ఎదురింటి వాళ్ళదా, మీకు సంబంధం లేనిదా? అసలు కావాలనే ఇదంతా చేస్తున్నావు అని తిడుతూ ఉండగా పార్వతమ్మ బాధపడుతూ ఉంటుంది. ఇక తన ఇబ్బంది చూసిన మీనా ఫోన్ లాక్కుంటుంది. ఫోన్ లాక్కొని, అత్తయ్య గారు మీరేమైనా చెప్పాలనుకుంటే మీ అబ్బాయితో చెప్పండి, మా అమ్మతో చెప్తారేంటి? ఏ అల్లుడైనా ఇంటికి వస్తే ఉండొద్దు, ఇంట్లో నుంచి వెళ్ళిపో అని ఏ అత్తైనా అంటుందా? అసలు అలా నోరు తిరుగుతుందా? అన్నీ తెలిసి ఇలా మాట్లాడతారేంటి? మీ అబ్బాయి గురించి మీకు తెలీదా? తనకక్కడ తినటానికి ఉండటానికి వసతి లేదు, అందుకనే ఇక్కడికి వచ్చారు. ఆ వసతి అక్కడే ఉంటే ఇక్కడికి రారు కదా. ఇన్నాళ్ళు రాని వ్యక్తి ఇప్పుడు వచ్చారంటే ఏంటి అర్థం? ఇంకొక మాట మీరు మా అమ్మని బాధ పెడితే బాగోదు. ఇక్కడికి వచ్చినా కూడా నాకు ప్రశాంతత లేకుండా చేస్తున్నారు. అక్కడ ఉన్నప్పుడు ఎలాగో నాకు ప్రశాంతత లేదు, మన మనశ్శాంతిని కోల్పోయాను. కనీసం ఈ నెల రోజులైనా మనశ్శాంతిగా ఉండనివ్వండి. మీరు ఇలా ఫోన్ చేసి మమ్మల్ని బాధ పెడితే బాగోదు. మీ అబ్బాయి దగ్గర ఫోన్ ఉంది, దాంట్లో నెంబర్ ఉంది. ఆ నెంబర్కి కాల్ చేసి ఎందుకు ఇక్కడ ఉన్నారు, వచ్చేసే అని మీరు చెప్పండి అని చెప్పేసి, ఇక ఉంటాను, నన్ను క్షమించండి తప్పుగా మాట్లాడితే అని ఇక మీనా ఫోన్ పెట్టేస్తుంది. ఇక ఇదిలా ఉండగా ఇంకొక పక్కన గజ మీనా ఒక్కతే మేడ మీద ఒంటరిగా పడుకుంది. ఇదే సరైన సమయం అని చెప్పేసి ఇక మేడ మీదకి వెళ్తాడు. ఇక బాలు అప్పటికే ముసుగు వేసుకొని పడుకున్నట్టు నటిస్తాడు. రారా గజ రా, ఈరోజు నువ్వు నా చేతిలో చచ్చావే. నేను లేని సమయం చూసుకొని మీనాని ఇబ్బంది పెట్టాలని చూస్తావా? నా భార్య జోలికే వస్తావా? ఇదే నీకు ఆఖరి రోజు అయ్యేటట్టు చేయకపోతే నా పేరు బాలునే కాదు అని చెప్పి అనుకుంటూ ముసుగు వేసుకొని నిద్ర నటిస్తూ ఉంటాడు. ఇంతలోపు గజ పైకి వస్తాడు. గజ పైకి వచ్చి దుప్పటి తీసి మీనా అని పిలుస్తాడు. ఇక బాలు హాయ్ అంటూ పలకరిస్తాడు. బాలుని చూసి ఉలిక్కి పడతాడు గజ. నువ్వేంటి మీనా అని అనగానే, ఏంటి మీనా అనుకొని వచ్చావా? నా భార్య జోలికే వచ్చి బతికి బట్టగట్టేద్దాం అనుకున్నావా? ఎంత ధైర్యంరా, ఇక్కడికొచ్చి మీనా పేరే పలుకుతావా? నీ నోట్లో నాలుక లేకుండా చేస్తాను. జీవితంలో నా భార్య పేరే ఎత్తకుండా నేను చేయకపోతే నా పేరు బాలునే కాదు అని చెప్పి గజాని బాగా కొడుతూ ఉంటాడు.
గజ ఎదురు తిరిగిన బాలు దగ్గర సరిపోలేక తన్నులు తింటూ ఉంటాడు. ఇక గజ ముందే రౌడీలతో మాట్లాడడం వల్ల కొంతమంది రౌడీలు బాలు మీదకి వచ్చి చేతులు గట్టిగా పట్టుకొని బాలు కడుపులో గుద్దేస్తూ ఉంటారు. ఇక అప్పటికే ఇదిలా ఉండగా ఇంకొక పక్కన బాలుని పిలవడానికని ఇక మీనా తమ్ముడు మేడ మీదకి వెళ్తాడు. వాళ్ళ అమ్మ ఫోన్ చేసి గొడవ చేస్తుంది అని చెప్పడానికని పైకి వెళ్తాడు. ఇక అలా వెళ్ళగానే బాలుని కొంతమంది రౌడీలు కొట్టడం చూసి బావా బావా అంటూ ఇక అరుస్తాడు. ఇంతలోపు రౌడీలు మీనా తమ్ముడిని వెంబడించడంతో అక్కడి నుంచి పారిపోయి కిందకి వచ్చేసి అక్క బాలుని ఎవరో రౌడీలు కొడుతున్నారక్క, బావ గురించి చాలా టెన్షన్గా ఉంది, బావకి ఏదైనా జరగరానిది జరుగుతుందేమోనని భయంగా ఉందక్క అని ఏడుస్తూ చెప్పడంతో మీనా కంగారుగా పైకి వస్తుంది. అదే సమయంలో సుమతి కిచెన్లోకి వెళ్ళి కారం తీసుకొని పైకి వస్తుంది. ఇక అప్పటికే బాలు ఒక్కడిని చేసి అందరూ చుట్టుముట్టేసి బాలుని కొడుతూ ఉంటారు. అంతమంది ఉన్న బాలు వాళ్ళతో బాగా ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇంకా బాలుని చుట్టుముట్టేసి ఒక్కడిని చేసి అందరూ కొట్టేస్తూ ఉంటారు. ఇక అదే సమయంలో మీనా వదలండి, నా భర్తనేమీ చేయొద్దు, ఆయనకి ఏమైనా జరిగిందో మీలో ఒక్కడిని కూడా వదలను అంటూ అరుస్తూ ఉంటుంది. రా నీకోసమే ఫైటింగు అని అంటూ ఉండగా బాలు ఒరే మీలో ఒక్కడిని కూడా నేను బతకనివ్వను అని పోరాడుతూనే ఉంటాడు. ఇక సుమతి అక్క బావ ఒక్కడే, వాళ్ళేమో 10 మంది, ఇలాంటి వాళ్ళకి బుద్ధి రావాలంటే ముందు ఈ కారాన్ని కళ్ళల్లో కొట్టక్క, నేను కూడా కళ్ళల్లో కొట్టేస్తాను, వాళ్ళు పారిపోతారు, వాళ్ళు కళ్ళు మండుతూ ఏడుస్తూ ఉంటే కర్రతో చితక్ కొట్టేద్దాం అక్క అని చెప్పడంతో అలాగే అని చెప్పి మీనా చెల్లెలు ఆ రౌడీల కళ్ళల్లో కారం కొట్టేస్తారు. వాళ్ళు అప్పటి వరకు ఫైట్ చేసిన వాళ్ళు ఒక్కసారిగా కళ్ళు మంటతో అమ్మంటూ అంటూ విలవిల్లాడిపోతారు. ఇక మీనా సుమతి ఇద్దరూ కూడా కర్రలు తీసుకొని రౌడీల్ని చితక్ కొడుతూ ఉంటే ఓ పక్కన కళ్ళు మంటతో వీపి మంటతో అక్కడి నుంచి పరిగెడుతూ ఉంటారు. ఇక వాళ్ళని మీనా చెల్లెలు అలా వెంబడించడం చూసిన బాలు షాక్ అయిపోయి అలా చూస్తూనే ఉంటాడు. పరిగెత్తు పారిపోయిన వాళ్ళని చూసి నవ్వుకుంటూ ఉంటాడు. తర్వాత మీనా చెల్లెలు సుమతి ఇద్దరు వస్తారు. బతికిపోయారు, ఇంకొంచెం సేపు ఉంటే పచ్చడిగా వాళ్ళని చేసేసేవాళ్ళం అని ఇద్దరు చేతులు దులుపుకుంటూ మాట్లాడుతూ ఉండడం చూసిన బాలు వామ్మో, ఎంతకాలం మీ అసలు రూపం ఏంటో తెలియక ఎక్కడ తలదాచుకుందామని వచ్చాను, కానీ మీ అక్క చెల్లెల్ని చూశాక మీ ఇద్దరి తీరు చూశాక నాకు చాలా భయంగా ఉంది. ఏం కొట్టారు వాళ్ళని, కాకలు తీరిన రౌడీలు వాళ్ళు, అలాంటి వాళ్ళని చితక్కొట్టేస్తారా అక్క చెల్లెళ్ళు? వామ్మో అసలు మీరు లేడీసా లేదంటే కేడీసా? మీకేదో రక్షణగా నేను ఉండాలనుకుంటే నన్నే రక్షిస్తారా మీరిద్దరూ కలిసి? మీ ఇద్దరిని చూస్తుంటే దీపావళి పండగలో రావణాసురుణ్ణి చంపిన రుక్మిణి సత్యభామల్లాగా కనిపిస్తున్నారు. ఇక తర్వాత మీనా చెల్లెలు కాలిని చూస్తాడు. అలా చూడగానే ఇద్దరికి కాలి బొటన వేలు పక్కన వేలు పొడుగ్గా కనిపించడంతో వామ్మో పెళ్ళికి ముందు నేను ఇలా చూడలేదు, చూస్తే అప్పుడే జాగ్రత్త పడేవాడిని, ఏదో సినిమాలో నేను చూశాను, ఇలా వేలు పొడుగ్గా ఉంటే వాళ్ళదే పెత్తనమని, వాళ్ళతో ఎంత పెద్ద రౌడీ కూడా సరిపోలేడని 2 చేతులు జోడించి దండం పెట్టేసి పలాయనం చిత్తగించేస్తారని నేను విన్నాను, ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాను అని షాక్ అయిపోయి అంటూ ఉండగా ఇక మీనా ఏవండి, ఇలా మేము చేయకపోతే వాళ్ళు ఏం చేసేవాళ్ళు, మిమ్మల్ని ఎక్కడ పడితే అక్కడ కొట్టేస్తున్నారు, మీరు ఎంత పోరాడినా వాళ్ళు అంతో ఎంతో మిమ్మల్ని కొడుతున్నారు కదా, మిమ్మల్ని అలా కొడుతుంటే నేను చూస్తూ ఊరుకోలేకపోయాను, అందుకనే ఇలా చేశాను అని మీనా అంటుంది. అవును బావా, వాళ్ళు నీ కడుపులో గుద్దుతుంటే నాకు చాలా కోపం వచ్చింది, అప్పుడే ఈ కారం గుర్తొచ్చింది. ఏ బావా మేము చేసింది తప్పా బావా అని అంటే, తప్పు కాదమ్మా, ఇలాగే ఉండండి, ఇదే కరెక్టు, ఇక మీకు నేను అండగా ఉండాల్సిన అవసరమే లేదు, మీరు ఎక్కడైనా గెలుస్తారని, అసలు మీకు నాలాంటి వాడితో పనే లేదని నాకు బాగా అర్థమైపోయింది. ఏంటి మా మాతాశ్రీ ఫోన్ చేసిందా? ఇప్పుడే వెళ్తాను.
ధైర్యంగా వెళ్తాను. మీ జోలికి ఎవ్వరూ రారని నాకు అర్థమైపోయింది. ఇది ఈరోజు ఎపిసోడ్. మరి తర్వాత ఎపిసోడ్లో ఏం జరగబోతుంది ముందు ముందు తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం